Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థన పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious brothers and sisters, నా అమూల్యమైన సోదర సోదరీలరా, greetings to every one of you in the name of Jesus. యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. May God's abundant blessing be upon you through this program. ఈ ప్రార్థనా సమయం కార్యక్రమం ద్వారా దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు మీతో కూడా ఉండును గాక. I'm going to read out to you one beautiful verse. ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని మీకోసం చదవాలని కోరుతున్నాను. If you read Psalm 138 verse 3, 138వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూచినట్లయితే it says, అక్కడ ఏమని వ్రాయబడిందంటే, "In the day when I cried out, you answered me and made me bold with strength in my soul." నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో. When we lose all our strength, మన యొక్క బలమంతా మనం కోల్పోయినప్పుడు, when we feel we are nervous, మనము వణికిపోతున్న సమయాల్లో, that time when we look to God, అటువంటి సమయంలో మనం ప్రభు వైపు చూచినప్పుడు the divine strength comes and fills our hearts and our lives and make us a new person. దైవికమైన బలం వచ్చి మన హృదయాన్ని మనసును నింపి క్రొత్త వ్యక్తులుగా మనల్ని చేస్తోంది. According to this verse, we receive the divine strength. ఈ వచనం ప్రకారం దైవికమైన బలాన్ని మనం పొందుకోగలుగుతాం. It comes straight from heaven. ఇది నేరుగా పరలోకం నుండి వస్తోంది. Today, ఈ రోజే you can also receive the strength. మీరు కూడా బలాన్ని పొందుకోవచ్చు. In this world, you will have all kinds of worries and cares. ఈ లోకములో ఎన్నో విచారాలు, బాధలు మనకు ఉంటూనే ఉంటాయి. Today also, your home may be a broken home. ఈ రోజు కూడా మీ కుటుంబం బ్రద్దలైపోయినట్లుగా ఉందా? Your life may be a broken one. మీ జీవితం కూడా పగిలిపోయినట్లుగా ఉందా? Where to turn to? That may be your question. అయ్యో, ఏ వైపు తిరగాలనే ప్రశ్నతో మీరు వేధించబడుతున్నారా? But look unto God. కానీ దేవుని వైపు చూడండి. You have come to the right place. మీరు సరైన స్థలానికి వచ్చి ఉన్నారు. You have come to seek the Lord. దేవుని వెదగడానికి వచ్చారు. We are going to hear more about it. ఇంకా ఎక్కువ మనం ఈ సంగతి ధ్యానం చేయబోతున్నాం. Through that, the Lord is going to change your life. తద్వారా దేవుడు మీ జీవితాన్ని మార్చివేస్తారు. God is going to strengthen your life. దేవుడు మీ జీవితాన్ని బలపరచనై ఉన్నాడు. And you will be blessed abundantly. మీరు అత్యంత సమృద్ధిగా దీవించబడతారు. నా పేరు శాలిని. నేను నెల్లూరు హర్నాథపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు జీసస్ కాల్స్ మినిస్ట్రీతో 92 నుంచి కూడా సంబంధం ఉండింది. నాకు మా మమ్మీ ఇచ్చిన డబ్బులోనే దశంభాగాలు తీసి ఆ మనీని నేను జీసస్ కాల్స్ పంపిస్తూ చిన్న పార్ట్నర్గా దానిలో నేను ఉండేదాన్ని. ఇంకా అప్పటి నుండి కూడా నా జీవితంలో అనేక ఆశీర్వాదాలు నేను చూశాను. వివాహాలలో స్థిరపరిచారు మా కుటుంబంలో. స్థిరపరిచిన తర్వాత నా బిడ్డలు పుట్టిన వాళ్ళు 15వ రోజుని నా పెద్ద బాబు మెల్కిజెదెక్, నా చిన్న పాపనిసి, వాళ్ళిద్దరిని కూడా 15వ రోజునప్పుడే నేను యంగ్ పార్ట్నర్స్గా జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత నుంచి కూడా నేను అనేక అద్భుతాల బిడ్డల జీవితాల్లో చూశాను. రెగ్యులర్గా వచ్చే సిక్నెసెస్ కానీ, ఏ విధమైన సడన్ డిసీజెస్, 1 ఇయర్లో నేను ఏ రోజు కూడా ఇది అర్జెంటుగా ఈ డిసీజ్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాను అనేది ఏ రోజు లేదండి. పిల్లలిద్దరూ కూడా 1 ఇయర్ వరకు అసలు ఏ డిసీజ్కి నేను హాస్పిటల్కి పరిగెట్టింది లేదు. వెంటనే నేను ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రేయర్ టాక్ ఫోన్ చేసేది, ప్రేయర్ చేయించుకునేది, వెంటనే అది సబ్సైడ్ అయిపోవటం, దాని నుండి నేను విడుదల పొందాను. ఇంకా ముఖ్యంగా బాబు విషయంలో చెప్పాలంటే, స్కూల్లో ఏమైందంటే అటు అబ్బాయి ఇటు అబ్బాయి కూడా
పెన్సిల్ పెట్టి గుచ్చుకుంటున్నప్పుడు ఆ పెన్సిల్ బాబు కంట్లో గుచ్చిపోయింది. బాబు ఏమో చాలా సున్నితంగా ఉంటాడు, వాడు టీచర్తో కూడా ఈ ప్రాబ్లం అని చెప్పే పరిస్థితి కాదు. సో ఏం చేశాడంటే మార్నింగ్ వెళ్ళిన అబ్బాయి 5 గంటలకు వచ్చే వరకు కూడా అది లంచ్ టైంకి బిఫోరే జరిగింది. సో అప్పటి నుంచి 5 గంటల వరకు కంట్లోంచి నీళ్ళు కంటిన్యూస్గా కారుతానే ఉన్నాయి. కానీ బాబు ఎవరితోనే చెప్పలేదు. ఇంటికి వచ్చేసరికి కళ్ళు నీళ్ళు కారుతా ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కాల. వెంటనే ప్రభు బిడ్డ యంగ్ పార్ట్నర్ కదా, నేను వాళ్ళకి ఫోన్ చేసి ప్రేయర్ చేస్తాను ఫస్ట్ అని చెప్పి నేను ప్రేయర్ చేయించాను. ప్రేయర్ చేయించిన తర్వాత ఇంక ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవ్వలేదు. అప్పుడు నేను అపాయింట్మెంట్ నెక్స్ట్ డేట్ తీసుకున్నాను. ఆ రోజు నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నాం, పడుకుండిపోయినాము. మార్నింగ్ లేచి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, కానీ వెళ్ళే లోపే కన్ను నార్మల్ అయిపోయింది. ఆ ప్రేయర్ చేసిన ప్రేయర్ వారియర్ కూడా ఏమన్నారంటే దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, అది ఏమీ ప్రాబ్లం ఉండదని చెప్పారు. నేను డాక్టర్ని అప్రోచ్ అవ్వకముందే, యాక్చువల్గా జూలై 16 బాబు పుట్టినరోజు, వాళ్ళ నాన్నగారికి అసలు టైం ఉండదు కనీసం బట్టలు కొనడానికి. కాకపోతే ఈ అకేషన్ ఎలా మారిపోయిందంటే నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన టైంలో షాపింగ్కి వెళ్ళి బాబు కొత్త బట్టలు కొని జీసస్ కాల్స్కి ఆఫరింగ్ పంపించే టైంగా దేవుడు దాన్ని మార్చేశారండి. అదే రోజు జూలై 14వ తారీఖు 2005 సంవత్సరంలో టీవీలో ఒక ఛానల్లో బాబుకి దెబ్బ తగిలిన సమయంలోనే ఒక పాపకి టీచర్ స్టిక్తో కొడితే ఆ స్టిక్ కంట్లో గుచ్చుకుని కళ్ళు పోయింది అనే న్యూస్ నేను టీవీలో చూశాను. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఈ యంగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల నా బిడ్డని ఎంత కాపుదలు ఇచ్చినారు. అదే సమయంలో ఆ కన్ను ఏమైపోయినా కావచ్చు, కానీ దేవుడు అది ఆపద అని అర్థమైంది. కానీ దానిలో నుండి బాబుని సురక్షితంగా ఉంచారు. అంతేకాదు స్టడీస్లో కూడా ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ 2 ర్యాంక్సేనండి, 5 కూడా అక్కర్లా, ఫస్ట్ 2 ర్యాంక్స్లోనే దేవుడు ఉంచుతున్నారు. హాయ్, నా పేరు మిల్కీ. నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను స్టడీస్లోను స్పోర్ట్స్లోను అన్నిట్లో ఫస్ట్. దీనికి కారణం జీసస్ కాల్ చిల్డ్రన్ బ్లెస్సింగ్ ప్లాన్. నా చిన్న పాపనిసి ఆమె కూడా యంగ్ పార్ట్నర్గా ఉండింది. ఆ పాపకి పొట్ట మీద కొంచెం హాట్ వాటర్ పడిపోయింది. పడే ముందు కూడా దేవుడు నన్ను హెచ్చరించారు. టీ పడి స్కిన్ ఉన్నప్పుడు నేను వెంటనే జీసస్ కాల్స్ ఫోన్ చేసి ప్రేయర్ చేయించాను. ప్రేయర్ చేయించిన తర్వాత 1 వీక్లోనే ఏ సివియర్ మెడికేషన్ లేకుండానే చాలా జాగ్రత్తగా దేవుడు బిడ్డను స్వస్థపరిచారండి. ఆ తర్వాత నేను స్టమక్లో ఏమన్నా అయిపోతుందేమో చాలామంది భయపెట్టారు. కానీ లోన చెకప్ చేయించినప్పుడు కూడా బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు. స్టడీస్లో కానీ యాక్టివిటీస్లో కానీ బిడ్డలు చాలా ముందుంటారండి. అంతేకాదు ఎవరికన్నా సువార్త చెప్పాలన్నా కూడా, ఎవరికన్నా ఒంట్లో బాగాలేదని కానీ మమ్మీ వాళ్ళకి బాగాలేదంట, వాళ్ళకి జీసస్ కాల్స్కి ఫోన్ చేయించి మమ్మీ అని చెప్పి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం. అలా హైదరాబాద్లోకి అది ఎక్కడికి వచ్చినా ఎవరు సిక్ అయి ఉన్న వాళ్ళ విషయంలో మేము ప్రేయర్ చేయించడం, వాళ్ళు బాగుపడటం అనేది జరుగుతూ ఉందండి. బిడ్డలు స్కూల్స్లో ఉన్నా కూడా దేవుని గురించి మాట్లాడతారు. చక్కగా దేవుని వాక్యంలో పెరుగుతున్నారు. మా చిన్నప్పుడు మేము అంత తొందరగా బైహార్ట్ చేయలేదు, కానీ యెహోవా నా కాపరి కానీ 91వ కీర్తన కానీ ఏ వాక్యం చెప్పినా బైహార్ట్ చేస్తారండి. చక్కగా దేవుని వాక్యంలో కానీ స్టడీస్లోనూ అన్ని విషయాల్లో కూడా బిడ్డలు ఎక్సెల్ అవుతున్నారు. అంతేకాదు హెల్త్ విషయంలో ఎస్పెషల్లీ ఐగుప్తుకు వచ్చిన ఏ శాపం నీకు రాదు అన్నట్టుగా ప్రభు ఎలాంటి కళ్ళకు కూడానండి స్కూల్లో అందరికీ వచ్చిన నా బిడ్డలను దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. ఏ సమస్య అందరికీ ఏది అంటువ్యాధి వచ్చేస్తుందని చెప్పినప్పుడు కూడా బిడ్డలు మాత్రం దేవుడు కాపుదల ఖచ్చితంగా చూశానండి. అదంతా కూడా చిల్డ్రన్ బ్లెస్సింగ్ ప్లాన్లో నా బిడ్డలు ఉండబట్టి. హాయ్, నా పేరు నిస్సి. మా మమ్మీ డాడీ చిల్డ్రన్ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ చేశారు. అందుకు చాలా బ్లెస్సింగ్స్ పొందాము. మా హెల్త్లోను స్టడీస్లోను చాలా బ్లెస్సింగ్స్ పొందారు. మీరు చేయండి, చాలా బ్లెస్సింగ్స్ పొందండి. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయు ప్రతి చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితంలో విజయం సాధించటకు గాను డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు కుటుంబ సభ్యులు అనుదినము వీరి కొరకు ప్రార్థించుచున్నారు. అలాగే యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు 24 గంటలు యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో నమోదు చేయబడిన పిల్లల కోసం ప్రార్థించున్నారు. తద్వారా జీవితంలో అన్ని పోరాటాలలో విజయం, ఆపద నుండి విడుదల, విపత్తు, వ్యాధుల నుండి విడుదల పొంది దేవుని ఆశీర్వాదములతో వీరి జీవిత పయనం కొనసాగుతుంది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకుని CBM అని టైప్ చేసి 9049099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి.
ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, జేసీ హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, బి స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Shall we turn to the book of Ezekiel, chapter 34, verse 26, we will read. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. I will make them and the places all around my hill a blessing, and I will cause showers to come down in their season. There shall be showers of blessing. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. This is a promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం. Haggai 2:19 says, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 19వ the వచనం Lord అంటుంది, says, from this day I will bless you. దేవుడు అక్కడ ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే ఈ దినము మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను He talks అంటున్నాడు. to every one of you. మీలో ప్రతి ఒక్కొక్కరితో ఆయన My మాట్లాడుతూ, daughter, నా కుమార్తె, my son, నా కుమారుడా, my young people, నా యవన బిడలారా, from this day I will bless you. ఈ దినం మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. John 1:50 says, యోహాను సువార్తల 1వ అధ్యాయం 15వ వచనం అన్నాడంటే, you will see greater things than these. వీటి కంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అంటున్నాడు. What you are seeing now is not enough. నిజానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కార్యాలు ఇవి సమృద్ధైనటువంటివి కావు, ఇవి చాలవు. It's not sufficient for you. ఇవి మీకు సరిపడినటువంటివి కావు ఇవి అంటున్నాడు. I am going to do greater things in the days to come, my dear children. రానైన దినాలలో నా ప్రియమైనటువంటి పిల్లరా, నేను మీకు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను అంటున్నాడు దేవుడు. Today you might have come with many worries and troubles in your heart. బహుశా ఈ దినాన్ని అనేకమైనటువంటి చింతలతో కలవరములతో నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావేమో. What am I going to do tomorrow? రేపటి దినాన్ని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నావేమో. Will I get this blessing this year itself? ఈ సంవత్సర కాలంలోనే ఈ ఆశీర్వాదం నిజంగా నాకు వస్తుందా అని నీవు అనుకుంటున్నావు. What I wanted I didn't get so far. అరే ఎంతో అనుకుని నేను కావాలనుకున్నది నేను పొందలేకపోయాని అనుకుంటున్నావు. But God is promising you today that He will bless you abundantly. దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే ఈ దినమే నేను నిన్ను సమృద్ధిగా దీవిస్తాను అంటున్నాడు. By sending showers of blessing. ఎలా దీవిస్తాడనంటే దీవెనకరమగు వర్షములు మీపై కురిపించి దీవిస్తాడంట ఆయన. Whenever we read the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైనా చదివినప్పుడు we will come across many promises like this. అనేకమైనటువంటి ఇలాంటి వాగ్దానాలే మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. So you have to learn it by heart or memorize it and use it whenever you need some time in prayer. అందుచేతనే మనం ఏం చేయాలంటే బైబిల్ వాక్యాలు అనేటువంటివి కంఠస్థం చేసి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ అవసరత ప్రకారంగా ఆ వచనాన్ని మనం వల్లించాలి. When you pray with all your heart, the Lord will show you the right promise. మనం పూర్ణ హృదయంతో మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు సరైన వచనం ఆ ప్రభువే మనకు చూపిస్తాడు. And then you can claim that promise. అప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఒప్పుకొని మనం అడగొచ్చండి. Do you know why? ఎందుకో తెలుసా అండి? If you read 2 Corinthians chapter 1 verse 20 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే అంటున్నాడు అక్కడ, all God's promises are yea and amen in Christ Jesus. దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని అయ్యున్ననో అవన్నీ క్రీస్తు యేసునందు అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నవి అంటున్నాడు. God will never say no to his promise. దేవుడు ఎప్పుడు కూడా తన వాగ్దానం ఇది నేను చేయను అని చెప్పే దేవుడు కాడు. Always he says yes and amen. ప్రతి వాగ్దానానికి ఆయన ఏమన్నాడంటే అవును ఇది ఆమెన్ నీ కలుగును గాక అంటున్నాడు ఆయన. So you can make it practice when you read the word of God hereafter. You
when you come across the promise verses, you learn it by heart and claim it when you pray. కాబట్టి స్నేహితులారా ఆలకించండి. ఇక్కడి నుంచి మీరు బైబిల్ చదివేటప్పుడు ఒక వాగ్దానంగా ఏదైనా ఒక వచనం మీకు కనిపించినప్పుడు దానిని వెంటనే కంఠస్థం చేసి ఆ వచనాన్ని ఎత్తి మరీ ప్రార్థన చేయండి. దానికి అవును ఆమేన్ అంటాడు దేవుడు. Let us see how the Lord will send his showers of blessing in our family life. ఎలాగైనా దేవుడు మన యొక్క కుటుంబ జీవితంలో ఇట్టి దీవెనకరమైన వర్షాలను కురిపిస్తాడో మనం చూద్దాం ఈసారి. First of all, if we read Hosea chapter 11 verse 4, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని గనుక మనం చదివితే, he will draw us close to him with bands of love. మనని ప్రేమ బంధకముల చేత దేవుడు మనల్ని తనకు దగ్గరగా తీసుకున్నాడంటండి ఆయన. He'll bring us close to him. ఆయనకు సమీపస్తులుగా దగ్గరగా తీసుకుంటున్నాడు దేవుడు. I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టానండి. But until my 16th year, I never knew anything about the love of God. కానీ నా 16వ సంవత్సరం వచ్చేటంత వరకు దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు. My parents provided everything for me. నా తల్లిదండ్రులు అనేటువంటి వారు నాకు కావలసినవన్నీ ఇస్తూ వచ్చారు. So I loved my parents only, not Jesus. కాబట్టి నేనేం చేశానంటే నా తల్లిదండ్రులనే ప్రేమించానండి, యేసయ్యని ప్రేమించలేకపోయాను. I was going to church and attending Sunday classes just for name's sake. ఆదివారం నాడు గుడికి వెళుతూ ఉండేదాన్ని, అలాగే సండే క్లాసులకు అన్ని వెళ్తుండేదాన్ని. కేవలం నామకార్థంగా వెళ్ళానంతేనండి. How many young people are here like that? ఎంతమంది యవనస్తులైనటువంటి వారు ఇక్కడ అలాంటి వారిగా ఉన్నారు ఒకసారి చూసుకోండి మీరు. And then one day I had to be alone. ఒక దినం నేను ఒంటరిగా ఉండేవాల్సి వచ్చింది. I was seeking somebody to love me that time. ఎవరైనా నా పట్ల తమ ప్రేమను కనబరిస్తే ఎంత బాగుండు అనిపించింది My నాకు. parents were away from me. అప్పుడు నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉండి ఉన్నారు. That time I felt the presence of God in a mighty way. సరిగ్గా ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది నాలో ఎంతో బలముగా అనిపించింది నాకు. And the Lord poured his love into my soul. దేవుడు తన యొక్క ప్రేమను నాకు హృదయంలోనికి కృమ్మరించాడు. He loved me with an everlasting love. ఆ దేవుడు నిత్యమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. I started to love him. నేను ఆయనను ప్రేమించడం మొదలు పెట్టాను. From that day onwards until today, this love has never gone away from my life. ఆ 16వ ఏట ఆ దినం మొదలుకొనండి ఈ రోజు వరకు ఆ దేవుని ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. If you read Genesis 5:24, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చదివితే, 6:9, అలాగే 6వ అధ్యాయం 9వ వచనం చదివితే, James 2:23, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదివితే, Exodus 33:11, నిర్గమాకాండం 33:11 చదివితే, we read Enoch walked with God. వీటన్నిటిలో హానోకు దేవునితో నడిచెను అని Noah చదువుతున్నాం. walked with God. నోవాహు దేవునితో నడిచెను అని చదువుతాం. Abraham was a friend of God. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని చదువుతుంటాం. Moses was so close to God and he talked to God face to face. మోషే దేవునికి ఎంతో సన్నిహితునిగా ఉండి ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడని చదువుతాం. Yes, the Lord says in Jeremiah 31:3, ఇర్మియా గ్రంథం 31:3వ వచనంలో దేవుడే ఉన్నాడంటే, my children, నా పిల్లలారా, I have loved you with an everlasting love. నిత్యమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాడు. Therefore, with loving kindness I have drawn you to me. కాబట్టి ఇటు ప్రేమ కనికరములతో మిమ్మల్ని నా దగ్గరకు నేను ఆకర్షించుకున్నాను అంటున్నాడు. That's why Jesus gave his life on the cross. అందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కలువరి సిలువలో తన యొక్క ప్రాణాన్నే పెట్టాడండి We ఆయన. read about it in Ephesians chapter 5 verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చదువుతూ If you ఉంటాం. read John 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూస్తే, God the Father sent his son, only begotten son. తండ్రి అయిన దేవుడు తనకున్న అద్వితీయ కుమారుడైనటువంటి ఒకే ఒక్క కొడుకుని లోకంలోనికి పంపి ఉన్నాడు. And made him die on the cross. ఆ కుమారుడు కూడా సిలువలో తన ప్రాణాన్ని పెట్టేటట్టుగా చేసి ఉన్నాడు ఆయన. So that we will have everlasting life. అలా ఆయన చేయటం ద్వారా నీవు నేను నిత్య జీవాన్ని పొందినట్లుగా దేవుడు చేశాడు. So he wants to show this love to each one of us in every family. మనలో ప్రతి ఒక్కొక్కరి కూడా కుటుంబీకులుగా ఉన్న ప్రతి వానికి కూడా ఇట్టి ప్రేమను దేవుడు కనపరచాలని ఆశపడుతున్నాడు. My brothers, my sisters and my little children. నా ప్రియమైన సహోదర సహోదరులారా, చిన్న పిల్లలారా, That's why you must have a time of prayer. ఇందుచేతని మనము ప్రార్థన సమయం అనే ప్రత్యేకమైన సమయాన్ని కలిగి ఉండాలి. When you trust in God, మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు God will take care of everything. దేవుడు సమస్తాన్ని కూడా ఆయన చూసుకుంటాడు. My precious brothers and sisters,
Let us humble ourselves and look unto God through prayer. నా అమూల్యమైన సోదర సోదరీలారా, మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Our loving Father, మా ప్రియమైన తండ్రి, we all have come to your presence right now. ఇప్పుడే మేమందరము మీ సాన్నిధ్యములోనికి వచ్చి ఉన్నాం. We have gathered as one family. ఒక కుటుంబంగా మేమందరము సమకూర్చబడి ఉన్నాం. You are our Father. నీవే మాకు తండ్రివై ఉన్నావు. We have come with all our agony, all our needs, and all the questions we have in our heart. With all that we have come, Master. ప్రభువా, మేమందరము మాకున్న సమస్యలతో, బాధలతో, ప్రశ్నలతో, ఎన్నో ఇబ్బందులతో మీ యొక్క చెంతకు వచ్చి ఉన్నాము. Because you are our Father. మీరే మాకు తండ్రి అయి ఉన్నారు గనుక, Our heavenly Father. ఆ పరలోకపు తండ్రి అయి ఉన్నారు గనుక, Lord, you have come to hear our cry. దేవా, మా మొరలు వినుటకే మీరు వచ్చి ఉన్నారు. On behalf of your children, I am crying unto thee. ఇదిగో మీ బిడ్డల తరపున నేను మీకు మొర్ర పెట్టుచున్నాను. Lord, they say they don't have strength to bear the agony. ప్రభువా, వారంటూ ఉన్నారు, భరించడానికి వారికి బలము లేదని వేదన చెందుతూ ఉన్నారు. They have so much of needs every day, in every day's life. ప్రతి రోజు వారి యొక్క దినచర్యలో ఎన్నో సమస్యలు, అవసరతలు వారు ఎదుర్కొంటున్నారు. Where can I go for this help? They are crying. వారు రోధిస్తున్నారు, ప్రభువా, ఈ సహాయం కోసం ఎక్కడికి వెళ్ళగలను? But you are their Father. కానీ మీరే వారికి తండ్రి అయి ఉన్నారు. As we read the beautiful verse in the Bible, దేవుని యొక్క వాక్యంలో మేము చదివిన అద్భుతమైన వచనం ప్రకారంగా you strengthen your children right now. ఇప్పుడే మీ ప్రజలను మీరు బలపరచండి. They are weak in their body, వారి దేహాల్లో వారు బలహీనంగా ఉండి ఉన్నారు. weak in their soul, వారి ఆత్మలో బలహీనంగా ఉన్నారు. but strengthen them right now. కానీ ఇప్పుడే వారిని బలపరచండి. Strengthen them right now. ఇప్పుడే వారిని బలపరచండి. Lord, strengthen their body, soul and mind. ప్రభువా, వారి ప్రాణ, ఆత్మ, దేహములను బలపరచండి. Let them have a hope and faith that Jesus has taken over every problem. యేసు సకల సమస్యలు తన స్వాధీనం చేసుకున్నారనే నిరీక్షణ, విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి. Lord, bless them abundantly. దేవ, సమృద్ధిగా వారిని ఆశీర్వదించండి. They don't have money. వారికి ధనము లేదయ్యా, Supply this need. ఈ అవసరత వారికి అనుగ్రహించండి. If they don't have a job, వారికి ఉద్యోగం లేకపోతే give them the best job. వారికి శ్రేష్టమైన ఉద్యోగం ఇవ్వండి. If they need a partner in life, వారికి జీవిత భాగస్వామి కావాల్సి ఉంటే give them the best partner right now. ఇప్పుడే శ్రేష్టమైన జీవిత భాగస్వామిని వారికి ఇవ్వండి. Those who are not getting married for a long time, ఎవరికైతే దీర్ఘకాల వివాహం కాకుండా ఉండి ఉందో strengthen them and give them the right partner right now. వారిని బలపరిచి సరైన జీవిత భాగస్వామిని ఇప్పుడే వారికి ఇవ్వండి. Those who don't have a child, ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో bless their womb. వారి గర్భాన్ని మీరు ఆశీర్వదించండి. Let them conceive right now by thy mighty power and by thy strength. నీ యొక్క బలీయమైన శక్తి ద్వారా ఇప్పుడే వారు గర్భము ధరించుదురు గాక. In the spirit, if they are low, if they are not able to worship you or seek you as they have to do, Lord, give them your strength. Let them come closer to you and seek you with all their heart. ప్రభువా, ఆత్మలో బలహీనమైన స్థితిలో ఉండి ఆరాధన చేయలేక, ప్రార్థన చేయలేక, నిన్ను వెదికే విషయంలో దూరంగా ఉన్నట్లయితే వారిని బలపరచండి. నిన్ను వెదికే వారిగా, ఆరాధించే వారిగా వారిని బలపరచండి. Those who say we want more power, more gifts, and we want to serve the Lord. ఎవరైతే నాకు మరి ఎక్కువ కృపలు కావాలి, మరి ఎక్కువ శక్తి కావాలి, నీ సేవ చేయడం కోరుతున్నారో వారికి మీరు అనుగ్రహించండి. Touch them, Lord. వారిని తాకండి ప్రభువా, Touch them వారిని తాకండి. and strengthen them. వారిని బలపరచండి. Give them all the gifts. అన్ని కృపావరాలు ఇవ్వండి. Strengthen them and use them for your glory. వారిని బలపరచండి, మీ యొక్క మహిమ కోసం వారిని వాడుకోనండి. Bless your children. నీ బిడ్డలను ఆశీర్వదించండి. Bless your children. నీ బిడ్డలను ఆశీర్వదించండి. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు. వస్తున్నారు మన ప్రియ సహోదరుడు, నేటి ప్రవక్త డాక్టర్ పాల్ దినకరన్ గారు. సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారు. సెప్టెంబర్ 5, 6 మరియు 7వ తేదీ వరకు యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు.
విశాఖపట్నంలో. రిజిస్ట్రేషన్ జూలై 9, 2012 నుండి ప్రారంభం కానున్నది. చివరి తేదీ ఆగస్టు 31, 2012. రిజిస్ట్రేషన్ను డీడీ లేదా పైకం చెల్లించి పొందవచ్చును. మీ డీడీని జీసస్ కాల్స్ అనే పేరుతో పేయబుల్ అట్ చెన్నై లేదా విశాఖపట్నం అని పంపవచ్చును. ఇతర వివరములు లేదా అప్లికేషన్ ఫామ్స్ కావలసిన వారు సంప్రదించవలసిన మా ఇమెయిల్ iopm@jesuscalls.org మరియు అడ్మినిస్ట్రేటర్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం నంబర్ 2-30-13 MVP కాలనీ సెక్టర్ 6 విశాఖపట్నం 530017. మా టెలిఫోన్ నంబర్ 0891254144, 254644, 254744. మా మొబైల్ నంబర్ 9912373654 మరియు సీనియర్ డైరెక్టర్ యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001. మా టెలిఫోన్ నంబర్ 0442345667. మా ఎక్స్టెన్షన్ 2111 మరియు 4008. నేడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు. శంషాబాద్ ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలుచున్నాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం. జరుగు తేదీ ప్రతి నెల 4వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం జమ్ ఫంక్షన్ ప్లాజా, ఆరంగ్రహ్ ఎక్స్ రోడ్స్, శివరాంపల్లి, హైదరాబాద్. వివరాలకు సంప్రదించండి. యేసు పిలుచున్నాడు అంబాసిడర్. ఫోన్ నంబర్ 9490653567 మరియు 9849297457. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. Dearly beloved brother Joseph Raju from Thane, Maharashtra, thank you for your thank offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. May the Lord bless you abundantly according to Isaiah 33:16. యెషయా గ్రంథము 33:16 ప్రకారము దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. Father, bless Mr. Joseph Raju with financial blessings. Honor our dear brother and elevate him to great heights, Lord, in his job. తండ్రి సహోదరుడికి ఆర్థిక ఆశీర్వాదములను మీరు అనుగ్రహించి ఘనపరచండి, ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించి సంతోషపరచమని ప్రార్థించుచున్నాం. Please bless our dear sister Padma also. తండ్రి మా ప్రియ సహోదరుని దయచేసి మీరు ఆశీర్వదించండి. And bless Alex Joseph Darling's son with very high marks in his 10th standard, Lord. మా ప్రియ కుమారుడికి 10వ తరగతిలో గొప్ప మార్కులు మీరు అనుగ్రహించి దీవించండి. Lord, bless Rofeka Joseph, gave great success in BCom and a golden future. రొఫెకా జోసెఫ్కు బీకాంలో గొప్ప మార్కులు మీరు అనుగ్రహించి సువర్ణ భవిష్యత్తును దయచేయమని ప్రార్థించుచున్నాను. With blessings after blessings, honor this home. తండ్రి ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదములు అనుగ్రహించి ఈ కుటుంబాన్ని ఘనపరచండి. Lord, bless dear Father Mr. Asirvadam with good health, Lord. In Jesus' name, Amen. తండ్రి ప్రియ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి